ఒక చిన్న అక్షరం పొరపాటు ఒక మహావీరుడి జీవితాన్నే మార్చేసింది. రావణాసురుడి తమ్ముడు కుంభకర్ణుడు అంటే మనందరికీ గుర్తుకొచ్చేది 6 నెలల నిద్ర. కానీ ఆ నిద్ర వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? నిజానికి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. తను బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేసినప్పుడు ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రాసనం దక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ రాక్షసుల బలం పెరిగిపోతుందని భయపడిన దేవతలు వెంటనే సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆమె కుంభకర్ణుడి నాలుక మీద కూర్చుని అతను ఇంద్రాసనం అని అడగబోతే దానిని నిద్రాసనంగా మార్చేసింది. ఒక్క చిన్న మాట తేడా వల్ల రాజు అవ్వాల్సిన వాడు కాస్త నిద్రపోతూ జీవితాన్ని గడిపేశాడు. అందుకే మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట నీ తలరాతనే మార్చేస్తుంది. మరి మీరెప్పుడైనా ఇలా మాట జారి ఇబ్బంది పడ్డారా? కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.